నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఈదమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈదమ్మ తల్లి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టం షిడే రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల కోలాహలం మధ్య అమ్మవారికి ప్రత్యేక బోనాలతో ఆదర్శ రైతు కమిటీ సభ్యులు నైవేద్యం సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మ ఈదమ్మ తల్లి కావడంతో భక్తులు జాతరకు పలు జిల్లాల నుండి తరలివచ్చారు. ఆదర్శ రైతు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర 5 మంగళవారాలు కొనసాగుతుంది. మొదటి వారం ఈదమ్మ బోనాలతో జాతర ప్రారంభమవుతుంది. రెండవ వారం ప్రధాన ఘట్టం షిండే మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మూడవ వారం పచ్చికుండ వారం రోజు పచ్చికుండపై పూజారి నిలబడి భక్తులకు దర్శనమిస్తూ గద్దె చెబుతారు. నాలుగవ వారం సద్దుల వారం. 5వ వారం ఈదమ్మ తల్లికి ప్రత్యేక బోనమెత్తి చివరి పూజ చేస్తారు. ఈదమ్మ మహోత్సవాలలో భాగంగా షిడే ప్రధాన ఘట్టం. షిడే సందర్భంగా షిడే రథం మీద పూజారి నిలబడి కట్టి చివరి భాగంలో పొట్టేలును కట్టి పూజారి పూనకంతో ఊగుతూ గుడి చుట్టూ తిరుగుతూ వచ్చిన భక్తులకు దర్శనమిస్తారు. షిడేను భక్తులు లాగుతూ ముందుకు సాగుతారు. ఈ ప్రధాన షిడే ఘట్టానికి భక్తులు వేలాదిగా వచ్చారు. షిడేకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి షిడేను ప్రారంభించారు. గత 100 ఏళ్ల క్రితం కలరా అనే మహమ్మారి రావడంతో గ్రామ దేవతను అప్పటి రాజావారు నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో కలరా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన చరిత్ర ఉందని పూజారి తెలిపారు. ఈ జాతరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహిళలు బోనాలతో ఈదమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.